తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఈ డ్రగ్ అబ్యూస్ని కన్జంప్షన్ని నివారించడానికి కొత్త బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వి కాల్ ఇట్ యాజ్ టీఎస్ న్యాబ్. దాంతోపాటు సంగారెడ్డి జిల్లా పోలీసు టాస్క్ ఫోర్సు మరియు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రేడ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఈ ప్రాహిబిటెడ్ ఆల్ఫ్రాజోలం డ్రగ్ ఏదైతే కల్తీ కళ్ళు తయారీలో యూజ్ చేస్తారో, ఒక రకమైన విషం అని చెప్పొచ్చు. సో దాన్ని ఒక రహస్య ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డెన్ మీద రేడ్ చేసి మెటీరియల్, దాంతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దానిలో కమల్ బ్రహ్మానంద గౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్ సకినాల, ఈ నలుగురు అక్యూజ్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి 2 యూనిట్ల డిస్టిలేషన్ డోమ్స్, వాటర్ బాత్స్, వివిధ రసాయనాలు, పారానైట్రోక్లోరోబెంజిన్, బెంజోనైట్రైల్, బెంజైల్ సైనైడ్, ఈథైల్ అసిడైన్, డైక్లోరోమిథేన్, హైడ్రోజన్ హైడ్రేట్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ఈ డ్రగ్ ఆల్ఫ్రాజోలం తయారీలో కావాల్సిన ముడి రసాయనాలన్నింటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఇక కేసు విషయంలోకి వస్తే, ఈ కమల్ బ్రహ్మానంద గౌడ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు 2018లో ప్రీవియస్ అఫెండర్స్. సో ఆల్రెడీ అప్పుడు కూడా ఈ ఆల్ఫ్రాజోలం తయారీలో కేసులో జైల్లో కలిశారు. సో కొద్ది రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ మీద విడుదలైపోయి ఇప్పుడు మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళాలని చెప్పేసి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రహస్య ప్రాంతంలో ఒక 1 BHK ఫ్లాట్ రెంట్కి తీసుకొని, దానిలో కొండాపురం శివ అని చెప్పేసి ఒక కెమిస్ట్, ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. సో అతన్ని ఎంప్లాయ్ చేసుకొని, అలాగే ఒక పర్సన్ వినోద్ కుమార్ సకినాల్ అనే అతని లోకల్ పర్సన్ని కూడా ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళతోటి ఈ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. సో దీనిలో ఇంతకుముందు చెప్పినట్టు రసాయనాలన్నింటినీ కూడా ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తం ఆల్ఫ్రాజోలం లాంటి నిషేధిత డ్రగ్ తయారు చేయడానికి 5 to 6 స్టేజెస్ ఉంటాయి. సో దానిలో 3rd స్టేజ్లో ఉన్నప్పుడే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ సంగారెడ్డి పోలీస్ హ్యావ్ సీజ్డ్ దిస్ మెటీరియల్ అండ్ వీ హ్యావ్ సీజ్డ్ 2 vehicles ఆల్సో, 1 Ertiga and 1 SUV అండ్ ఆల్ ద మెటీరియల్స్. ఈ మెటీరియల్ కాస్ట్ దాదాపుగా 70 లక్షల వరకు ఉంటుంది. సో దీంతో పాటు వీటన్నిటినీ కూడా కెమికల్ అనాలిసిస్కి పంపించి వీళ్ళందరి మీద ప్రాపర్గా ఛార్జ్షీట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము.